జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. ఆటపాకలో పార్టీ కార్యాలయం వద్ద జనసేన జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పాల్గొన్నారు. ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్స్, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. కూటమి పాలనలో ఏపీ శరవేగంగా అభివృద్ధి జరుగుతోందన్న జయమంగళ వెంకటరమణ జనసేన అధినేత పవన్ హిందూ మతాన్ని ఆచరిస్తారని, ఇస్లాం క్రైస్తవాన్ని గౌరవిస్తారని తెలిపారు. మన ప్రియతమ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈ రోజుతో 13 సంవత్సరాలు 13 సంవత్సరాలకు అడుగుపెట్టింది. అదేవిధంగా ఈ 13వ సంవత్సరాన్ని ఆవిర్భవించుకుని ఆ మహానేత గురించి మనం మాట్లాడాల. శ్రీకృష్ణుడు మహాభారతంలో ఏ విధంగా నడిపించాడో ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ఒక భార్యాభర్తలకి విభేదాలు వచ్చినట్లుగా బీజేపీ తెలుగుదేశం విడిపోతే శ్రీకృష్ణుడి పాత్ర పోషించి మరి ఆ రోజు కలిపిన మన ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఆయన మూలంగానే ఈరోజు రైతాంగం సస్యశ్యామలంగా భవిష్యత్తులో ఉంటుంది. పోలవరం 27 నాటికి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి లోకేష్ బాబు గారు యువతతో కలిపి మంత్రివర్గం అందరూ కూడా చక్కగా నీతి నిజాయితీగా పనిచేసి ఈరోజు పోలవరం పూర్తి చేసుకుంటే సస్యశ్యామలం అవుతుంది. అందరూ కూడా చేపలు, రొయ్యల చెరువులే కాకుండా వ్యవసాయము అన్ని పంటలకి కూడా ఈరోజు నీళ్లే ప్రాధాన్యత, తాగునీరు. అదేవిధంగా ఎక్కడన్నా ఉద్యోగాలు చేయాలంటే ఈరోజు చూస్తున్నాం గల్ఫ్ దేశాల్లో జరిగిన యుద్ధకాండ. కానీ మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా మన రాష్ట్రం నుంచి భగవంతుడి దయ వల్ల తెలంగాణ నుంచి తగ్గిపోయారు. ఎందుకంటే అక్కడ ఐటీ కంపెనీలు చంద్రబాబు నాయుడు గారే స్థాపించడం మూలంగా విదేశాలకి ధీటుగా ఇండియాలోనే 2వ స్థానంలో 3వ స్థానంలో తెలంగాణ ఐటీ కంపెనీలో ఉంటే మన దురదృష్టం మనకి ఐటీ కంపెనీ కాదు, కనీసం రాజధాని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలకి ఐటీ కంపెనీలు రావాలి, మనకంటూ ఒక రాజధాని ఉండాలా. దేశానికి ఢిల్లీ రాజధాని ఎలాగో రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. అక్కడ హైదరాబాద్ తెలంగాణకి మనకు వచ్చేటప్పటికి అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుదల పట్టడమే కాకుండా ఐటీ కంపెనీలు, విశాఖలో ఇండస్ట్రీస్, అదేవిధంగా రాయలసీమ వీటిలన్నీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.